ఆహ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నా అనమాట. ఆహ్, జస్ట్ అలా సరదాగా పిక్నిక్ టైప్‌లో వచ్చామన్నాం. బాగుంది కదా వ్యూ. అసలుకి మామూలుగా అయితే సూపర్ ఉందన్నమాట. వీడియోలో కంటే అదే కనిపిస్తున్నాడు కదా, అల్లుడు అవుతాడు నాకు. అదో ఆ కనిపించే వ్యక్తి అయితే మా వాళ్ళ కొడుకు అనమాట. వాడు మా బావగాడు, మా బావ. అండ్ చిన్ననాటి స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. మేము చికెన్ అయితే తండూరి చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. వాటికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ అయిపోతుంది. లాస్ట్లో నిమ్మరసం కూడా వేసాము. చికెన్కి ఆ మసాలాలు బాగా పట్టాలి కదా, పట్టాలని చెప్పి దాన్ని బాగా కొద్దిగా కట్ చేసి మసాలాలన్నీ మంచిగా అయితే పూసామన్నమాట. కొంతసేపు పూసేసి కొంతసేపు దాన్ని అలా పెట్టేసాము. బాగా ఆ మసాలాలు దాంట్లోకి ఇమిడితాయని. మనోడు ఒక రాడ్ తీసుకొని ఆ చికెన్ను కోడికి పెట్టి ఒక వైర్ తీసుకొని కట్టేసాడనమాట. అంటే కాల్చేటప్పుడు కింద పట్టుకోకుండా ఉంటుందనేసి. అంతలోపు మనం అలా వాళ్ళు అన్నీ చేసేసి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటా ఉన్నారు. నేను మాత్రం వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. పాపం వాళ్ళిద్దరే అంతా చేశారు. అది కాల్చడానికైతే మనోడు అదే సెట్ చేస్తున్నాడు. అసలు నాకైతే మస్తు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రీనరీ, చల్లటి గాలి, బర్డ్స్ సౌండ్స్ అసలు ఎలా ఉందంటే వర్ణనాతీతం అంటారు కదా ఆ టైప్. ఎంతైనా విలేజే కదా. ఆ విలేజ్లో ప్యూర్ ఎయిర్ ఉంటుంది అసలుకి. ఆమె ఉండే ప్లేస్లో ఆ చల్లటి గాలి పీల్చుకుంటా ఉంటే ఆ ప్యూరిటీ ఎయిర్లో అది తగులుతూనే అర్థమవుతుంది అనమాట. అసలు మనం ఇలాగ సిటీలో, టౌన్లో తిరిగేటప్పుడు ఆ ఎయిర్కి, గాలికి, అక్కడ ఉండే ప్యూర్ ఎయిర్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. అసలు అంత బాగా అనిపించింది నాకు. నేను మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ చేశా ఆ రోజు. నేను ఎప్పుడు ఇలా వెళ్ళింది లేదనమాట. ఫస్ట్ టైం ఇలా వచ్చాము పిక్నిక్కి టైప్లో. అంటే స్మాల్ పిక్నిక్ ఇన్ ఏ స్మాల్ ఫారెస్ట్ అనుకోండి. ఈ మామిడి చెట్టు చూస్తున్నారు కదా, ఆ మామిడి చెట్టు మేము చిన్నప్పటి నుంచి కాదు, మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఉందంట దాదాపు అది. అయినా దానికి మామిడికాయలు టేస్ట్ అయితే అదిరిపోతాయి. కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, కొంచెం పెద్దగానే అయి ఉంటే అట్లా కూడా కోసేసేవాళ్ళని. కోసి దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తింటే నోట్లో లాలజలం ఊరుద్ది అసలు మాట్లాడుతుంటేనే. అసలు మన వాళ్ళు అయితే ఆ చికెన్ని దిగ్విజయంగా కాలుస్తున్నారనమాట. మంచి మంటేసి దానికి ఆ రాడ్ ఎక్కడ వెళ్ళదని క్లాత్ పట్టుకొని మరీ కష్టపడి చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఇద్దరే కష్టపడి చేస్తున్నారు అనమాట. తండూరి చికెన్ ట్రై చేస్తున్నారు. ఆ చికెన్ అయితే మ్యాక్సిమం అటు ఇట్లో ఇంకొంతసేపట్లో అయితే కాలిపోతుంది. మ్యాక్సిమం కాలిపో వచ్చేసింది కూడా, కాలుతుంది బాగానే. మనము ఇంతలోపు అయితే మన వాళ్ళు వాటర్ తీసుకురమ్మంటే, అంటే ఆ నిప్పులు ఆపడానికి అనమాట. చికెన్ కాలిపోయిన తర్వాతే తీసుకొద్దామని వచ్చాను. ఇలా మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందేమో, ఫేస్ చేశారా? అది ఉంటే కామెంట్ చేయండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇది. చికెన్ అయితే కాలిపోయిందనమాట. ఇంకా వాటర్ పోసి దాన్ని ఆపేసి ఇంకెళ్ళి ఆ చికెన్ని మనం ముస్తాబ్ చేయాలి కొద్దిగా. అంటే గార్నిష్ చేస్తాం కదా, అదే ముస్తాబ్ అయితే అయిపోయిందనమాట. మంచి అందంగా తయారైంది అది. దాన్ని ఇప్పుడు కుమ్మేయడం ఇంకా. ఇందాక నుంచి వెయిటింగ్ అసలుకి ముగ్గురు ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి
వెయిట్ అయితే చేస్తున్నాము. ఎట్టకేలకి అది రెడీ అయిపోయింది. కూర్చున్నాం తినడానికి. మనోళ్ళని కెమెరా ఫేస్ చేసి హాయ్ చెప్పండి అని సిగ్గుపడుతున్నారు. వాడు మా వాడైతే "ఎవరైనా చూడరా" అంటే కామెడీ చూసాడనమాట. మనోడైతే చిన్న సిగ్గు కాదు చూడరా అంటే వద్దొద్దులే బావ అంటా ఉన్నాడు. చూడు ఎలా చూస్తున్నారు. చూస్తా అనమాట. కొంతసేపు అయితే నవ్వుకున్నాము. మంచిగా మాట్లాడుకుంటూ తయారు చేసిన తండూరి మంచిగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా భలే వచ్చింది అనమాట. బాగుంది. వేడివేడిగా కొద్దిగా రైస్ తెచ్చుకొని రైస్, ఆ తండూరి చికెను అయితే కూర్చొని హాయిగా చల్లటి గాల్లో మామిడి చెట్టు కింద కూర్చొని మస్తుగా తిని కొంచెంసేపు అయితే జాలీగా ఉండేసి అప్పుడు వెళ్ళామని. వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.